రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తుంది. అయితే కొంతమంది రైతులకు డబ్బులు పడడం లేదు. వ్యవసాయ భూమి ఎక్కువ ఉంటే డబ్బులు మాత్రం తక్కువగా పడుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రైతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. విప్పలమడక, దాసాపురంలోని పలువురు రైతులకు ఉన్న వ్యవసాయ భూమి కంటే తక్కువగా డబ్బులొచ్చాయి. ఓ రైతుకు అయితే పావు తక్కువగా 2 ఎకరాల భూమి ఉంటే ₹900 రైతు భరోసా కింద వచ్చాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. అన్ని భూ రికార్డులు కూడా సక్రమంగా ఉన్నాయని, బ్యాంకు సమస్యలు కూడా ఏమీ లేవని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు అందరికీ ఒకేసారి పడేదని, ఇప్పుడెందుకు ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. నా పేరు మీద దాసాపురం రెవెన్యూలో 3 ఎకరాల పొలం ఉంది. దీనికి గాను ₹16,500 రైతు బంధు రావాలి. ఎకరానికి 6,000 చొప్పున. నాకు ₹900 పడ్డాయి అకౌంట్లో. అసలు ఈ ₹900 దేనికి చాలితే వేయకుండా ఉంటే అసలు వేయకుండా ఏం లేదు. లాస్ట్ ఇయర్ దాకా కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎకరానికి ₹5,000 లెక్క పూర్తి స్థాయిలో వేశారు. ఈ 900 దేనికి జాలేదు కాదు. మరి అసలు గవర్నమెంట్ ఎందుకు వేస్తుందో ఏందో ఈ పెట్టుబడుల రోజుల్లో అర్థం కాని పరిస్థితి. దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో రైతు బంధు వేయాలని కోరుకుంటున్నాం. రైతు భరోసా ఇప్పుడు 15 రోజులు అయింది. రైతు భరోసా వస్తుందని చెప్పారు. 2 ఎకరాల వరకు పూర్తయిందన్నారు. ఎక్కడా కూడా 2 ఎకరాలకి ఇచ్చినట్టు చాలా మంది, సగం మంది కూడా మాకు రాలేదని అంటున్నారు. మరి ఎంత ముందు లేని ఈ సిస్టమ్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో, ఇస్తే రైతులకు పూర్తి స్థాయిలో కరెక్ట్ చేసేయాలి. అంతేగాని నిబంధనలు అయినా ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా పూర్తిగా వచ్చిందని చెప్పలేదు. ఎకరంన్నర వాళ్ళకి కూడా రాలేదు. ఎకరం 30 కోట్లు ఉండోళ్ళకి రాలేదు. 2 ఎకరాలు అని చెప్పారు. 2 ఎకరాల వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఇచ్చేది ఏదో పూర్తిగా ఇస్తే ఏ రైతైనా రైతు పండగ అనేది ఆ కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు పండగ అనేది చెప్పిండు. వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారని మేము నమ్మి ఇప్పలమడక గ్రామంలో ఇప్పలమడక రెవెన్యూ కింద మా ఇరిసిని మాధవి అనే మా వైఫ్ గారికి ఎకరం 39.5 కుంటలు ఉంది. అయితే మొన్న రైతు భరోసా వేసినప్పుడు ₹4,000 తక్కువ వచ్చినాయి. అయితే ఏందని చూస్తే పాస్బుక్ చెక్ చేసుకుంటే ఎకరం 39.5 కుంటలు ఉంది. కానీ మొన్న 10వ తారీఖు వచ్చిన మెసేజ్ చూస్తే మాత్రం ₹8,025 ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ₹1,000 పెంచారు అంటే 12,000 రావాల్సింది దగ్గర మాకు ₹8,025 వచ్చింది. ₹4,000 తేడా ఉంది. ఎందుకనేది అర్థం కాలేదు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాత్రం మాకు కరెక్ట్గా వచ్చినాయి. ఎకరం ఉంటే ఎకరం, 2 ఎకరాల లెక్క, 3 ఎకరాల లెక్క కరెక్ట్గా వచ్చాయి. ఈసారి ఎందుకనో రావలేదు. ఆల్రెడీ ఒక పంటకు నష్టపోయి ఉన్నాం. రైతు భరోసా అనేది ఆల్రెడీ నష్టపోయి ఉన్నాం. ఇంకా ఈసారైనా కరెక్ట్గా వస్తాయని చూస్తే మన చాలా తేడా, ₹4,000 తేడా వచ్చింది రైతు భరోసా. ఇంకా ప్రజలను మభ్యపెట్టినట్టు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళు ఏందో అర్థం కావట్లేదు మాకు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా మాకు కరెక్ట్గా పడుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఇలా అవుతుంది.